అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోల్కొండ రాజ్య చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలన. ఆయన కేవలం 30 ఏళ్ల పాలనతో గోల్కొండ రూపురేఖలనే మార్చేసి దాన్యొక స్వర్ణయుగంగా ఎలా తీర్చిదిద్దాడో వివరంగా చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా అసలు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఆయనకు మల్కీభరాముడని పేరెలా వచ్చింది, ఆ తర్వాత ఆయన యుద్ధ వ్యూహాలు, పరిపాలన గురించి చూద్దాం. ఇక ఆయన కట్టించిన అద్భుతమైన కట్టడాలు, సాహిత్యానికి చేసిన సేవ, వీటన్నింటి వల్ల ఆయన కాలాన్ని స్వర్ణయుగమని ఎందుకంటారో తెలుసుకుని, చివరగా అన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సరే, మొదటగా అసలు ఇబ్రహీం, ఆయన ప్రస్థానం ఎలా మొదలయింది? ఒక ప్రవాస జీవితం గడిపిన వ్యక్తి చివరకు చక్రవర్తి ఎలా అయ్యాడు? ఆ కథేంటో చూద్దాం. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, ఈయన పాలనాకాలం చూస్తే క్రీస్తు శకం 1550 నుంచి 1580 వరకు, అంటే సరిగ్గా 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లు దక్కన్ చరిత్రలోనే ఒక చాలా ముఖ్యమైన ఘట్టమని చెప్పాలి. ఇక ఇక్కడున్న ఈ బిరుదు చాలా ఆసక్తికరమైనది. మల్కీభరాముడు. ఇది ఎవరూ ఇచ్చింది కాదు, స్వయంగా ప్రజలే, కవులే ఆయనకిచ్చుకున్న బిరుదు. ఎందుకంటే ఆయనకు తెలుగు భాష, ఇక్కడి సంస్కృతి ఎంట అంత ప్రేమ, అంత అభిమానం. ఇది కేవలం ఒక పేరే కాదు, ప్రజలతో ఆయనకున్న బంధానికి ఒక గుర్తు. అయితే ఆయన సింహాసనమెక్కటం అంత సులువుగా జరగలేదు. అది పూలపాన్పు కాదు. తన అన్న జంషీద్ నుంచి ప్రాణభయంతో ఏకంగా శత్రురాజ్యమైన విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకోవాల్సొచ్చింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 ఏళ్లు. కాని ఆ 7 ఏళ్ల ప్రవాస జీవితమే ఆయనను ఒక గొప్ప పాలకుడిగా మలిచింది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ రామరాయల పరిపాలన, కళాపోషణ చూసి ఎంతో నేర్చుకున్నాడు. ప్రజల మనసు గెలవాలంటే వాళ్ల భాషను, సంస్కృతిని గౌరవించడం ఎంత ముఖ్యమో అక్కడే ఆయనకర్థమైంది. మరే ఇదంతా ఒకెత్తు అయితే, ఆయన పాలన మరో ఎత్తు. ఆయన కేవలం కళలను, సాహిత్యాన్ని ప్రేమించేవాడే కాదు, ఆయన గొప్ప యుద్ధ వ్యూహకర్త, చాలా సమర్థుడైన పాలకుడు కూడా. అదెలాగో చూద్దాం. ఆ రోజుల్లో దక్కన్ రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉండేవి. ముఖ్యంగా శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం నుంచి ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉండేది. దీన్ని ఇబ్రహీం ముందుగానే గ్రహించాడు. అందుకే దౌత్యాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అహ్మద్నగర్, బీజాపూర్ లాంటి సుల్తానులతో పెళ్లి సంబంధాలు కలుపుకుని దక్కన్ సుల్తానులందర్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చాడు. ఇది మామూలు విషయం కాదు. ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరి ఆ కూటమి బలం ఎక్కడ బయటపడిందంటే, 1565లో దక్షిణ భారతదేశ చరిత్రనే మార్చేసిన తల్లికోట యుద్ధంలో. తన శత్రువైన జగదేకరావుకు విజయనగరరాజు ఆశ్రయమివ్వడం ఈ యుద్ధానికి ఒక ముఖ్య కారణం. ఇక ఈ యుద్ధంలో ఇబ్రహీం ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించాడు. అదే తోప్, అంటే ఆధునిక ఫిరంగీదళం. ఈ ఒక్క వ్యూహం సుల్తానుల కూటమి విజయానికి ఎంతగానో దోహదపడింది. యుద్ధాలు, కూటములు ఇవన్నీ ఒకవైపు. మరోవైపు తన రాజ్యంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేశాడు. ఆయన రాకముందు దారిదోపిడీలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆయన వచ్చాక అలాంటివాళ్లందర్నీ కఠినంగా అణిచివేశాడు. న్యాయ వ్యవస్థను పూర్తిగా మార్చేశాడు. అంతటితో ఆగకుండా ఒక పక్కా గూఢచారి వ్యవస్థను కూడా ఏర్పాటుచేశాడు. చూసారా, ఈ స్థిరత్వం వల్లే గోల్కొండ ఆర్థికంగా అంత బలంగా తయారైంది. ఇబ్రహీం గురించి మాట్లాడుకుంటే ఆయన విజయాల గురించి ఎంత చెప్పుకుంటామో, ఆయన కట్టించిన కట్టడాల గురించి కూడా అంతే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వారసత్వం వాటిలోనే బలంగా కనిపిస్తుంది. వాటిలో చాలా నిర్మాణాలు ఈ రోజుకే మన కళ్ల ముందున్నాయి. గోల్కొండ కోట, దాన్ని ఆయన ఒక అభేద్యమైన దుర్గంగా మార్చేశాడు. ఆలోచించండి, రాజధానికి రక్షణ ఎంత ముఖ్యమో గ్రహించి ఏకంగా 87 కొత్త బురుజులు కట్టించాడు. అంతేకాదు 8 భారీ దర్వాజాలు కూడా నిర్మించాడు. ఇక శత్రువులకు ఆ కోటలోకి ప్రవేశించడం దాదాపు అసాధ్యమన్నమాట. ఆయన విజన్ ఎలాంటిదో ఈ నిర్మాణాలు చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువులాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మరోవైపు పేదల ఆకలి తీర్చడానికి లంగర్ హౌస్లు, అంటే దానధర్మ సత్రాలు. ఇలా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఇక పురాణా పూల్, ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, అదొక అద్భుతం. మూసీ నదిమీద కట్టిన మొట్టమొదటి వంతెన ఇది.
ఆ రోజుల్లోనే 600 గజాల పొడవు 22 ఆర్చల్తో కట్టారంటే అది ఎంత పెద్ద ఇంజనీరింగ్ ఫీటో ఆలోచించండి. దీని వెనుక ఒక ప్రేమకథ కూడా ఉందని అంటారు. అందుకేనేమో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు దీన్ని ప్రేమ వంతెన అని పిలిచాడు. ఇక ఇబ్రహీం ఆస్థానమంటే అది కవులకు, కళాకారులకు ఒక స్వర్గంలా ఉండేది. ఆయన కోట్లో సాహిత్యం పరిమళించేదు. ఇక్కడ విశేషమేంటంటే తెలుగు, ఉర్దూ ఈ 2 భాషలను ఆయన సమానంగా ఆదరించాడు. ఇది నిజంగా ఒక అద్భుతమైన సాంస్కృతిక కలయికకు దారితీసింది. తెలుగు సాహిత్యంపై ఆయన చూపిన గౌరవం అంతా ఇంతా కాదు. అద్దంకి గంగాధరుడు, పొన్నగంటి తెలగనార్యుడు, కందుకూరి రుద్రకవి లాంటి గొప్ప కవులంతా ఆయన ఆస్థానంలో ఉండేవారు. ఇక్కడ చూడండి, కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం ఇదే తెలుగులో మొట్టమొదటి యక్షగానం. అంటే ఈరోజు మనం చూసే సంగీత, నృత్య రూపకాలకు ఇదే మూలం. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. అద్దంకి గంగాధరుడు తపతీ సంహరణోపాఖ్యానం అనే తన కావ్యాన్ని ఇబ్రహీంకే అంకితమిచ్చాడు. ఒక తెలుగు కావ్యాన్ని ఒక ముస్లిం పాలకుడు అంకితంగా స్వీకరించడం చరిత్రలో అదే మొదటిసారి. ఈ ఒక్క సంఘటనతో ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. మరి ఇంత చేసిన ఆయన పాలనను ఒక స్వర్ణయుగమని ఎందుకంటారో నేను చెప్పడం కన్నా ఆ కాలం గురించి అధ్యయనం చేసిన గొప్ప చరిత్రకారులు ఏమన్నారో చూద్దాం. ప్రముఖ చరిత్రకారుడు హారూన్ ఖాన్ షేర్వాణి ఏకంగా గోల్కొండ రాజ్యం తన అత్యున్నత శిఖరాలను అందుకుంది ఇబ్రాహిం కాలంలోనే అని రాశారు. అంటే ఆయన దృష్టిలో అదే గోల్కొండకు పీక్ టైం. సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్నిట్లోనూ టాప్ అన్మాట. ఇక ఇది వినండి. ఆ కాలం నాటి చరిత్రకారులేమని రాశారంటే 90 ఏళ్ల ముసలావిడ కూడా బంగారంతో నిండిన గంప నెత్తిన పెట్టుకుని అర్ధరాత్రిపూట అడవిలోంచి ఒంటరిగా వెళ్లగలిగేదట. ఒక్కసారి ఊహించుకోండి, శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉంటే ఇలా సాధ్యమవుతుంది. ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు. సరే, ముగించే ముందు మనం ఎప్పటివరకు చర్చించుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. మొదటగా ఆయన కట్టించిన నిర్మాణాలు గోల్కొండ కోటను పటిష్టం చేయడం నుంచి హుసేన్ సాగర్, పురాణాపూల్, ఇబ్రహీంపట్నం చెరువు వరకు ఇవన్నీ ఆ ప్రాంత అభివృద్ధికి బలమైన పునాదులు వేసేయి. ఇక సాహిత్య పోషణ విషయానికొస్తే ఒకే సమయంలో తెలుగు, ఉర్దూ భాషలను ఆదరించి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాడు. అందుకే చూడండి, తెలుగువాళ్లేమో ప్రేమతో మల్కీభరాముడు అని పిలుచుకుంటే ఆయన దక్కనీ ఉర్దూకి చేసిన సేవకుగాను చరిత్రకారులు ఉర్దూ పితామహుడు అని కూడా అంటారు. ఒకే పాలకుడికి 2 భాషల్లోనూ ఎంత గొప్ప గుర్తింపు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఇబ్రహీం తన శత్రువైన విజయనగర రాజు ఆస్థానంలో ఆ 7 ఏళ్లు గడపకుండా ఉండుంటే దక్కన్ చరిత్ర ఎలా ఉండేది? బహుశా ఆయన ప్రవాసం విధి ఆడిన విచిత్ర నాటకం కావచ్చు. కాని ఆ అనుభవమే ఆయన్ని ఒక గొప్ప, ప్రజలను అర్థం చేసుకున్న పాలకుడిగా మార్చి గోల్కొండ చరిత్రలో ఒక